విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని 3796 మంది తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో భృతి కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 7.59 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున సహాయం అందించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. ప్రతి కుటుంబ తలసరి ఆదాయం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీనిలో భాగంగా భృతిని 20,000కు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1,29,718 మంది మత్స్యకారులకు వేట విరామ భృతి కింద మొత్తం 259 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెల పింఛన్లు అందిస్తున్నామని, మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రెసియా చెల్లిస్తున్నామని అన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్పై 9 రూపాయల సబ్సిడీ అందిస్తున్నామని, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించేందుకు బోట్లు, వలలు, ఆక్వాకల్చర్ పరిశ్రమకు విద్యుత్తును రాయితీపై అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఒక గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ తాలూకా అభ్యున్నతికి ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలని డీటెయిల్డ్గా కొంతమంది మత్స్యకారులతో కూర్చొని మాట్లాడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పరిపాలన చేసేటప్పుడు అధికారులు చెప్పేదానికన్నా అక్కడున్న మత్స్యకారులు చెప్పడం అంటే, మత్స్యకారుల ద్వారా వినడం అంటే చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ తాలూకా కష్టం అనేది డైరెక్ట్గా అధినేత చెప్పడం వల్ల ఎటువంటి సహాయం అనేది మత్స్యకారులకు ఇవ్వచ్చు, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి భరోసా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మత్స్యకారులకు ఇస్తే ఆ వృత్తి డెవలప్ అవుతుంది. ఆ వృత్తి ద్వారా చాలామంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటికీ కూడా సాయం చేకూర్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన చాలా టైంలో విశేషించి ఆ గ్రామంలో స్పెండ్ చేయడం, ఒక రోజంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఆయన పూర్తిగా గ్రామం దాకా మత్స్యకారులతో మాట్లాడడం, తాలూకా ఉడగబెట్ల పాలు మాట్లాడడం, వాళ్ళ తాలూకా కష్టాలు వినడం, ఆ గ్రామస్తుల తాలూకా అభ్యున్నతికి కూడా అటుకుని ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ కూడా మాట్లాడడం చాలా ఆనందదాయకం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విజన్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి వారు గతంలో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా తమ్ముళ్ళకి సబ్సిడీ రేట్లకు వలలు ఇవ్వడం, బోట్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం. అలాగే అక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్ టాప్ నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లారు